గత 20 సంవత్సరాలుగా నిరుద్యోగ విషయాలపైన ఉద్యోగాల విషయాలపైన అధ్యాపకుడిగా గలమెత్తుతున్న నేను వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ సార్ నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నిరుద్యోగులందరికీ నేను సుపరిచితం. ఎన్నో ఉద్యమాలు చేశాను, జైలుకు పోయాను, 10కి పైన క్రిమినల్ కేసులు పెట్టుకున్నాను, హంగర్ స్ట్రైక్ చేశాను. కాబట్టి నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నటువంటి అశోక్ సార్కి ఈ 3 జిల్లాల పట్టభద్రులు అందరూ కూడా గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే చట్టసభలలో మీ వాణిని వినిపించి ప్రభుత్వం ఇచ్చినటువంటి 75% స్థానిక కోట అమలు కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసైనా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధిస్తాను. గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చింది. హామీ అమలు కోసం నిరంతర పోరాటం చేస్తాను. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క 4 డిఏలు పెండింగ్గా ఉన్నాయి. వాళ్ళకి ఇంతవరకు హెల్త్కి సంబంధించి ఒక కార్డు కూడా సరిగ్గా ఇవ్వకుండా బిల్లులతో తిప్పుకుంటుంది. గురుకుల ఉద్యోగాలని ఇబ్బందుల పాలు చేస్తూ ఒక టార్చర్ ఉద్యోగాలు చేస్తున్నారు గురుకుల అధ్యాపకులు. వాళ్ళ తరఫున నిలబడి జీవో నెంబర్ 46, 317 జీవోలని తొలగించే వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తాను. గ్రూప్ 2లో దాదాపుగా 783 పోస్టులకు అదనంగా మరో 1000 పోస్టులు పెంచడానికి కోసం రేపు జూన్ 5వ తారీఖు నుంచి మళ్ళీ 2వసారి ఆమరణ నిరాహార దీక్ష తిరుగుతానని ఈ పత్రికాముఖంగా స్పష్టం చేస్తా ఉన్నాను.